హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వెజ్జెస్ బై మౌనిక. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మునగాకు పొడి చూపిస్తున్నాను. ఈ పొడి మనం రోజు అన్నంలో 1-2 ముద్దల్లో కలుపుకుని తింటే ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్న వారు ఎంతో కొంత మనకి మేలు చేస్తుంది హెల్త్కి. ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి అలాగే హ్యాబిట్స్కి మనం హెల్తీగా ఉండలేకపోతున్నాం. ఏదో ఒక సమస్యలతో బాధపడుతున్నాము. షుగర్ కానీ, అలాగే బీపీ కానీ, ఒబెసిటీ కానీ, కొలెస్ట్రాల్ కానీ, ఇలా ఎన్నో రకాల సమస్యల్ని మనకి నియంత్రిస్తుంది మునగాకు పొడి. మునగాకు మనకి దొరుకుతుందండి. ఆ ఆకుని తీసుకొచ్చి మనం ఒకసారి కడిగేసుకోవాలి. తడి లేకుండా ఆరబెట్టిన తర్వాత మనము నూనె లేకుండా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. ఇలా వీడియోలో చూపించినట్టుగా మనం ఇలాగా చేతితో అంటే అవి మెత్తగా అయిపోయేలాగా మనకి చేసుకోవాలన్నమాట. వేయించేసుకుని పక్కకు తీసుకోవాలి. అలాగే పోపు సామాన్లు కూడా నేను అన్నీ వేయించేసి పక్కన పెట్టాను. ఈ మునగాకు నూనె లేకుండా వేయించాలి. తర్వాత పోపు సామాన్లన్నీ కూడా నూనె లేకుండా ఇలా డ్రైగా వేయించుకోవాలి. ఈ మెజర్మెంట్ అయితే ఈ గరిటె తీసుకున్నాను. దీంతో పచ్చిశనగపప్పు, అలాగే చాయమినపప్పు, ధనియాలు, జీలకర్ర, అలాగే కొద్దిగా నిమ్మ సైజ్ అంతా చింతపండు, అలాగే ఒక కాయ వెల్లుల్లిపాయి అన్నీ తీసుకున్నాను. అలాగే కొంచెం మనకి నూపప్పు కూడా వేసుకుని వేయించుకోవాలి, బాగుంటుంది. ఇవన్నీ కూడా నూనె లేకుండా డ్రైగా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకుని ఇలాగా ఒక పెద్ద బేసన్లోకి తీసుకున్నాము. అలాగే ముందుగా వేయించుకున్న మునగాకు, అలాగే ఈ పోపు మొత్తం అంతా కూడా కలిపేసుకుని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇదంతా కూడా మనము ఫాస్ట్గా చేయకూడదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం పొడి చేసుకుని నిల్వ ఉంచుకుంటాం కాబట్టి ఏమాత్రం మనం పచ్చిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోకూడదు. తర్వాత కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఇలా వేడంతా చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసేసుకుంటే ఇలా డబ్బాల్లో స్టోర్ చేసేసుకుని రోజుకు 1 ముద్ద లేదా 2 ముద్దలు మునగాకు పొడి తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటామండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.